ఆచి చికెన్ మసాలా. ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయితీ ధరలకు భూములు పొంది పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న హాస్పిటల్స్ పై సీరియస్ అయింది. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం పేద ప్రజలకు 10% ఐపీడీ, 25% ఓపీడీ సేవలు ఉచితంగా అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో తాము ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేసిన 51 ప్రైవేటు ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు సామాన్యులకు పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వాల ఆశయమని, కానీ ఆసుపత్రులు మాత్రం దాన్ని వ్యాపారంగా మార్చేశాయని సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. ఇకపై ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతూ సమాజానికి సేవ చేయడంలో వెనుకడుగు వేస్తే చూస్తూ ఊరుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల్లో గుబులు మొదలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ సంబంధించి సుప్రీంకోర్టు కామెంట్స్కు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు రాయితీ ధరలకు భూములు పొంది పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న హాస్పిటల్స్ పై సీరియస్ అయింది. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందని తేల్చి చెప్పింది. పేద ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడమే ప్రభుత్వాల ఉద్దేశం, కానీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆ సేవను మరిచి కేవలం దోపిడీకి పాల్పడుతున్నాయన్నటువంటి ధోరణిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నతమైనటువంటి వైద్యం, నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు అందించాల్సిందే ఆసుపత్రులు అంటూ సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, సుప్రీంకోర్టు ఇంకా ఏమని కామెంట్స్ చేసింది? ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ తీరుపైన, పేదలకు వైద్యం భారం అవ్వడం పైన ఇంకెటువంటి కామెంట్స్ చేసింది? రైట్ రాజేష్, ఈరోజు సుప్రీం ధర్మాసనం ఇటు ప్రైవేట్ ఆసుపత్రులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటికి చురుకులు అంటిస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎకనామిక్ వీకర్ సెక్షన్కి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో మురికివాడలో ఉన్న ప్రజలకు, అటువంటి వారికి సరైన వైద్యం అందించాలనేది కూడా ప్రధానంగా సూచనలు చేశారు. గతంలో కూడా అనేక సార్లు సూచనలు చేసినప్పటికీ కూడా వారు సరిగ్గా పట్టించుకోవడం లేదు. కాబట్టి మొత్తం 51 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి ఉంటుంది. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సుప్రీం ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అలాగే ఎన్వి జార్జియాల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా వైద్యం అందించాలి అనేది కూడా, అంటే ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని వాటిలో ఆసుపత్రులు నిర్మించడం, దాన్ని ప్రజలకు సరైన వైద్యం అందించకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి గతంలో కూడా 2018లో కూడా తీర్పును వెల్లడించాము. అప్పటి నుంచి కూడా ఎవరు కూడా సరైన విధంగా వీటిని ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాబట్టి సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి ఉంటుంది, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దీంట్లో 51 హాస్పిటల్లో కేవలం 4 ఆసుపత్రుల నిబంధనలు పాటిస్తూ ఉన్నాయనేది కూడా ప్రధానంగా తెలియజేస్తుంది. దీంట్లో ఐ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, మరియు వెంకటేశ్వర హాస్పిటల్, ఇటు అంటే ఇది కేవలం ఇటు ఢిల్లీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంట్లో ప్రైవేట్ ఆసుపత్రులు అన్నిటి కూడా చురకలంటించారు. ఇక ప్రభుత్వ రాయితీ భూములు కట్టిన ఆసుపత్రులు నిబంధనలు పాటించాల్సిందే, నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ అలాగే జస్టిస్ ఎన్వి జార్జియాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక పేద రోగులకు 10% ఐపీడీ, 25% ఓపీడీ సేవలు కూడా ఉచితంగా అందించాలనేది కూడా, ఇన్పేషెంట్ అలాగే అవుట్ పేషెంట్కి సంబంధించిన సేవలను కూడా అందించాలనేది కూడా ప్రధానంగా సూచించింది. ఇక దీనికి అమలు కోసం ప్రామాణికాల నిర్వహణ ఆధారంగా ఎస్ఓపి సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులతో వాటికి సంబంధించిన యాజమాన్యాలతో మాట్లాడి ప్రజలకు వైద్యం సరిగా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం విషయానికి వస్తే సచివాలయంలో 23వ తేదీన దీనికి సంబంధించి అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులతో సంబంధించిన వైద్యులతో కానీ వాటి యాజమాన్యాలతో కూడా మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 23వ తేదీన, అంటే ఇవాళ 20 మరో 2-3 రోజుల్లోనే ఢిల్లీ ప్రభుత్వం ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన యాజమాన్యాలు వాటికి సంబంధించిన నిర్వాహకులతో మాట్లాడబోతోంది. మాట్లాడి వైద్యులకు సరైన చికిత్స అందించాలంటూ కూడా పేదలు ఎవరైతే ఉన్నారో ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మెరుగైన వైద్యం అందించాలి, వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామనేది కూడా సుప్రీం ధర్మాసనం
ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే నిబంధనలు అతిక్రమిస్తామంటే కఠిన చర్యలు తప్పవంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో అంటే ఇప్పటికొక గతంలో కూడా అనేక సార్లు ఆదేశాలు జారీ చేశారు. వాటన్నింటి కూడా అతిక్రమించి నిబంధనలు పాటించడం లేదనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి 51 హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 4 హాస్పిటల్స్ మాత్రమే నిబంధనలు పాటిస్తున్నాయి, మిగిలినవన్నీ కూడా సరైన నిబంధనలు పాటించడం లేదు, వాటిపై చర్యలు తీసుకుంటాము. ఈలోపు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ఎవరుతున్నారో వారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్తో మాట్లాడి ఈ పేద ప్రజలు ఎవరుతున్నారు మురికివాడలో నివసించే పేద ప్రజలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.